श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। विवेक चूडामणि 115వ శ్లోకం। अभावना वा विपरीत भावना संभावना विप्रतिपत्तिरस्याः संसर्गयुक्तं न विमुञ्चति ध्रुवं विक्षेपशक्तिः క్షపయత్యజస్రం। గడిచిన సత్సంగములో భగవాన్ ఆదిశంకరాచార్యుల వారు ఈ 3 గుణాలను వర్ణిస్తున్నారు. వాటిల్లో మొదట రజోగుణమును గురించి వర్ణనం విన్నాము. రజోగుణం యాక్టివిటీకి కారణమవుతుంది. తమో గుణం అజ్ఞానమునకు డల్నెస్నికి కారణమవుతుంది. అందువలన ఈ రజోగుణం తమో గుణం ఈ రెండు కూడా ఒకటేమో ఆవరణం, మరొకటేమో విక్షేపం. తమో గుణం మన యొక్క జ్ఞానమును తెలియనీయకుండా కప్పివేస్తుంది. ఆ తరువాత లేని దాన్ని, నిజము కాని దాన్ని ఊహించుకొని ఏదేదో అనుకుంటుంది. అది విక్షేపం. అలా చెప్తూ వచ్చిన తర్వాత ఈ తమో గుణమును వర్ణించేటప్పుడు ఇప్పుడు మరొక శ్లోకంలో ఇంకా 2 శ్లోకాలు చెప్తారు ఈ తమో గుణం గురించి. 115వ శ్లోకాన్ని గడిచిన సత్సంగంలో మనం చదివాము. చివరిలో కొంచెం దానికి ఇంకా వివరించవలసి ఉంది. ఏం చెప్పారు? ఈ తమోగుణ స్వభావం ఉన్నటువంటి వాడికి సద్భావన, ఆత్మభావన, మంచి భావన ఇది కలగదు. అటువంటి భావన వాడికి ఏర్పడదు. మంచి భావన ఏర్పడటానికి బదులుగా, ఆత్మభావ సద్భావన ఏర్పడటానికి బదులుగా వాడికి అన్ని విపరీత భావనలు ఏర్పడతాయి. కాంట్రరీ, ఆపోజిట్ అయినటువంటి భావనలు ఏర్పడతాయి. ఒకవేళ ఏదైనా కొంచెం విన్నా ఎవరి దగ్గర నుంచి అయినా కానీ ఆ దాంట్లో వాడికి మంచి అర్థం కాదు, చెడునే తీసుకుంటాడు. అంటే నెగిటివ్గానే థింక్ చేస్తాడు. అప్పుడు ఏం నిర్ణయం చేస్తాడు? ఇవన్నీ జరిగే పనులు కాదండి, కోరికలన్నీ వదలటం, కనపడని ఏదో ఆత్మని గురించి, బ్రహ్మని గురించి చింతించడం, దాన్ని సాధించడం, పొందడం, ఇవన్నీ ఏదో చెప్తుంటారు ఇట్లా. అందుకని ఇది పాసిబుల్ కాదు, అసంభావం అంటాడు. దానివలన క్రిటిసైజం చేయటం మొదలు పెడతాడు. శాస్త్రాన్ని, గురువుని, మహాత్ములను క్రిటిసైజ్ చేస్తాడు. విప్రపత్తిరస్యాహ. విప్రతిపత్తి అంటే క్రిటికల్ మైండ్, క్రిటిక్. దోషాలనే చూస్తూ వాటిని వేలు చూపిస్తాడు వాటి మీద. ఇట్లా ఈ రెండిటితోటి సంబంధం ఏర్పడినటువంటి ఒక మనుషుడు ఏ రెండుతోటి? సంసర్గయుక్తం. దీంతో ఈ తమోగుణముతో, విక్షేప శక్తితోటి, ఆవరణ శక్తితోటి, రజోగుణానికి చెందినటువంటి విక్షేప శక్తితోటి. అందుకనే మరలా ఈ శ్లోకంలో కూడా విక్షేప శక్తి అని కూడా చెప్తున్నారు. ఈ రెండిటితోటి ఎవరైతే ఒకడు సంబంధం పెట్టుకొని ఎక్కువగా ఆ గుణాలు వాడిలో ఉన్నాయంటే వాడిని ఇంకా తప్పించుకోవటం అజ్ఞానంలో నుంచి, దుఃఖంలో నుంచి అనేటువంటిది సాధ్యపడని విషయం. విముంచతి నా, ఇది ధ్రువం. ఏది? ఈ విక్షేప శక్తి. వాణ్ణి ఒడ్డెక్కనివ్వదు.
నవిముంచది, వదిలిపెట్టదు, వాడిని ఒడ్డెక్కేనివ్వదు, వాడిని సుఖముగా ఉండనివ్వవు. ఇట్లా మరలా 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 క్షపయతి అజస్రం అంటే వీడేదో కొంచెం కోలుకోవాలన్నట్ల బయటికి లేపి ఆ నీళ్ళలో మునిగేవాడు తల ఎత్తి కొంచెం గాలి తీసుకుందామనేసరికి మరలా పైనుంచి ఎవరో చెయ్యి పెట్టి వాడి తలని నొక్కి నీళ్ళలోకి ఆమెకి ప్రెస్ చేసినట్లుగా, క్షపయతి అంటే పడేసినట్లుగా, మరలా మరలా నెట్టి నెట్టి నన్ను ఇట్లా పడేస్తున్నది అన్నట్లుగా ఎన్ని అనేక రకాలుగా. అజస్రం అంటే కౌంట్లెస్. ఏదో కొంచెం కోలుకుంటాడు, ఏదైనా వింటాడేమో వస్తాడేమో అనుకుంటే లోపల మళ్ళీ వాడిని ఏదో అట్రాక్ట్ చేస్తుంది. లేక ఏదో ఒకటి సమస్యలు వస్తాయి. సత్సంగానికి వినటానికి, ఈ శాస్త్రం వినటానికి, లేక సత్సంగానికి వెళ్ళటానికి చాలామంది ఏం చెప్తారు, వయసైన వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు, రావాలనే ఉందండి, వినాలనే ఉంది, కానీ కుదరటం లేదు. ఏం చేస్తాను, మనవాళ్ళు మనవరాళ్ళని చూసుకుని ఉండాలి, కొడుకు కోడలు ఉద్యోగానికి వెళ్తారు, సొంత ఇల్లు, ఇండిపెండెంట్ హౌసు, తాళం వేసి రావాలంటే భయంగా ఉంది, కానీ నాకు రావాలనే ఉంది, ఇట్లా అంటుంటారు. కానీ నిర్ణయం చేయరు, రారు. అట్లా ఏదో ఒకటి మళ్ళీ 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 వాళ్ళ యొక్క పాపం, కర్మ, వాళ్ళ వాసనలు, ఈ రజోగుణ తమో గుణాలు మరలా 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 వాడిని సంసారంలోకి పడేస్తూనే ఉంటాయి ఏదో ఒక రకంగా అని చెప్పి, ఆ తర్వాత 116వ శ్లోకంలో దీని వలన అది మాత్రమే కాదు, ఇంకా ఈ తమోగుణం యొక్క ఎఫెక్ట్స్ని చూడు ఎట్లా ఉంటాయంటే, తమోగుణం ఉందని ఎట్లా గుర్తించేది ఒకడికి, దానికి చెప్తున్నారు. అజ్ఞానమాలస్య జడత్వనిద్రా ప్రమాదమూఢత్వముఖస్త్వమో గుణాః ఏతై ప్రయుక్తో నహి వేత్తి కించిత్ నిద్రాలువత్ స్తంభవదేవ తిష్టతి. ఈ తమోగుణం ప్రిడామినెంట్గా ఎక్కువ ఉన్నటువంటి వీడిలో ఏమేమి ఉంటాయి లక్షణాలు, ఎలా ఉంటాడు, అజ్ఞానము మొదట. ఆత్మ గురించి తెలియదు, అజ్ఞానము. మంచి విషయాలు తెలియదు, వాడికి ఏది హితమో తెలియదు, ఇట్లా అజ్ఞానంలోనే ఉంటాడు. కానీ లోకంలో ఏదో పని చేస్తుంటాడు, డబ్బులు సంపాదిస్తుంటాడు, ఇతరులను మోసం చేస్తాడు, ఏదేదో చేస్తుంటాడు, కానీ అజ్ఞానమే వాడికి గతిగా ఉంటుంది. దీని వలన ఆలస్యం వీడిలో ఉంటుంది. ఆలస్యం అంటే సహజంగా చెప్పేది లేట్ అని కాదండి అర్థం. ఆలస్యంగా ఏమొచ్చావు అని కాదు. సంస్కృతంలో ఆలస్యం అంటే లేజినెస్ అని అర్థం, సోంబేరిగా ఉండటం, చాలా సోంబేరితనం. ఎందుకు వస్తుంది అది? నిద్ర ఎక్కువ వీడికి. ఆలస్యం అంటే అన్నిటినీ పోస్ట్పోన్ చేస్తుంటాడు, చేయవలసిన టైంకి ఆ పనులను చేయడు, అన్ని ప్రోకాస్టినేషన్ అంటారే, ఆలస్యం. లేటే, అన్నిటికీ లేటే, ఏది టైంకి చేయడు, అలా ఉంటాడు. దాని వలన జడత్వం వీడిలో, చాలా స్తబ్ద భావం, జడత్వం, చాలా నిదానంగా చేస్తాడు, దానివల్ల ఎక్కువ నిద్రపోతాడు. ఇవన్నీ ఒకదానికి కనెక్షన్ ఉన్నాయండి. ఎక్కువ నిద్రపోవటం వలన, నిద్ర కావాలి శరీరానికి ప్రతి ఒక్కళ్ళకి, కానీ అతి నిద్ర పనికిరాదు. అందుకని నిద్ర, అజ్ఞానము, ఆలస్యము, జడత్వము, నిద్ర, తర్వాత ప్రమాదం. 5వది ఏంటి ప్రమాదం అంటే, చేసిన తప్పునే మరలా చేయటం. మనము మామూలుగా ప్రమాదం అంటే అగ్ని ప్రమాదము, రోడ్డు ప్రమాదము అనేది కాదు ఇక్కడ అర్థం. సంస్కృతంలో ప్రమాదం అంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటాడు, కేర్లెస్గా ఉంటాడు, జాగ్రత్తగా ఉండడు, చేసిన తప్పునే మరలా చేయటానికి పేరు ప్రమాదం అండి.
ఈ చేసిన తప్పునే మరలా మరలా చేస్తూ చాలామంది ఎక్స్‌క్యూజ్ మీ అని చెప్తుంటారు. వాడికి వాడు చెప్పుకున్నాను, ఎదురు వాళ్ళకి కానీ ఎక్స్‌క్యూజ్ మీ అని. ఒక రోజులో ఎక్కువ సార్లు ఎవడైనా ఎక్స్‌క్యూజ్ మీ అని చెప్తున్నాడంటే వాడు పనికిరాని వెధవ అని అర్థం. అసలు ఎందుకు తప్పులు చేయాలి? ఒక రోజులో ఎన్నిసార్లు తప్పులు చేసిందే చేయటం మరలా. చేసిన తప్పునే మరలా మరలా చేయటం. అందుకని తప్పు ఎప్పుడైనా జరగటం, చేయటం సహజమే. అది పెద్ద పాపమని కూడా తీసుకోం. కానీ చేసిన తప్పుని సరిదిద్దుకోకుండా ఆ తప్పుని మరలా మరలా చేస్తూ ఉండటమే పెద్ద పాపం. అందుకని వీడికి ప్రమాదం. చివరికి వీడు మూఢత్వం, మూర్ఖుడు, చాలా మొండివాడిగా ఉంటాడు. ఎంత చెప్పినా వినడు, ఎవరు చెప్పినా వినడు, అట్లా మూర్ఖుడుగా ఉంటాడు. లోకంలో చాలామందిని చూస్తాం, మన ఇళ్ళల్లో కూడా కొన్నిసార్లు మన పిల్లలు, మన సొంత బంధాలు, చాలా మూర్ఖుడు వాడు, వాడితో మాట్లాడి ప్రయోజనం లేదంటాం. మూర్ఖత్వం అంటే ఎడమెంట్ అని అర్థం. ఇట్లా ఈ 5 కూడా ఇవి తమో గుణం ఉన్నటువంటి ఉన్నవాడి యొక్క లోపల ఉండే లక్షణాలు, తమో గుణం. కాబట్టి ఇవన్నీ ఏం చేస్తాయి? ఇవన్నీ ఉండుట చేత ఏతైః ప్రయుక్తః నహి వేత్తి కించిత్. ఈ 5 ద్వారా వాటికి లోనుడై, వాటికి బానిసుడై ఉన్నటువంటి ఒక వ్యక్తి, మనుషుడు, వాడికి ఇంక ఏమీ మంచి చెడు అనేటువంటివి తెలియవు, అర్థం చేసుకోడు. వాడి ధోరణిలో, వాడి లోకంలో వాడు ఉంటుంటాడు. ఎట్లా ఉంటాడు? నిద్రాలువత్ స్తంభవత్. ఎప్పుడు నిద్రలో ఉన్నవాడికి చెవిటివాడికి చెవిలో శంఖం ఊదితే ఏం వినపడుతుందండి? అట్లా అంటాం కదా సామెత. వీడు నిద్రాలువత్ అంటే ఎప్పుడు ఆ నిద్ర స్థితులు, అంటే వాడికి మెలుకుతో ఉన్నా కూడా వాళ్ళకి అసలు కంటికి ఏది చేస్తున్నాడు, ఏది మంచిది, ఏది చెడు, ఏది చెప్తున్నారని చెవులో వినపడుతున్నా కూడా అవన్నీ వాడికి ఎక్కవు. అలాగే అప్పుడేంటంట మరి వాడిని ఒక స్తంభములాగా, ఒక రాయిలాగా. రాయికి ఏం తెలుస్తుందండి? జడం కదా అది. స్తంభానికి ఏం తెలుస్తుందండి? అట్లాగా ఒక అట్లా ప్రాణము లేని, చైతన్యము లేని ఒక వాడంతేనండి. వాడికి ఎంత చెప్పినా అంతే. వాడికి ఆంబోతు మీద కుంభపోత కురిసినట్లు అంటారు. ఈ రోడ్డు మీద చూస్తే కొన్ని చోట్ల ఈ ఇష్టానికి ఎవరో వదిలేసినటువంటి ఆంబోతులు, లేక బర్రెలు కానీ, గాడిదలు కూడా కొన్ని అక్కడ కరెక్ట్గా రోడ్లో సెంటర్లో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అట్లా పడుకుంటాయి. అవి ఇంకా ఎవరూ లేపలేరు వాటిని. ఎంత హార్న్ కొట్టినా సరే, ఏం చేసినా సరే లేవదు. అంత పెద్ద శరీరంతో అది అట్లా, దానికి నడవలేకనో, ఆరోగ్యం సరిగ్గా లేకనో ఏంటో దాని స్వభావం. ముఖ్యంగా పట్టించుకోకుండా వదిలేసినటువంటి ఆంబోతులు అంటారు కదా, అందుకని వాడు ఒక దున్నపోతు లాంటి వాడు. దానికి ఇంకా ఏం తెలుస్తుంది? దాని చర్మం చాలా థిక్గా ఉంటుంది, ఇంకా లేవదు అది. మనమే అడ్జస్ట్ చేసుకొని నెగోషియేట్ చేసి వెళ్ళాల్సిందే, కానీ అది అక్కడే ఉంటుంది. చూసుంటారు చాలాసార్లు. వర్షం కుంభపోత పడుతున్నా సరే అట్లాగే ఉంటుంది. అలాగే వీడు నిద్రాలువత్ స్తంభవత్ తిష్టతే. వాడి జీవితం అట్లా ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ ఇట్లా చెప్తున్నామే. మన చుట్టుపక్కల మనం చూస్తుంటాం ప్రపంచంలో. కొత్తగా ఏం చెప్పట్లేదు శాస్త్రం. లేక మనలోనే కొన్ని ఏవైనా ఇట్లాంటి గుణాలు ఉండవచ్చు. అందుకని జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఇలా రజోగుణం, తమోగుణాన్ని గురించి చెప్పిన తర్వాత ఇప్పుడు సత్వగుణమును గురించి చెప్పబోతున్నారు 3 శ్లోకాలలో. విందాం. సత్వం విశుద్ధం జలవత్తథాపి తాభ్యాం మిలిత్వా శరణాయ కల్పతే
యత్రాత్మబింబ ప్రతిబింబతః సన్న ప్రకాశయత్ అర్క ఇవాఖిలం జడం. ఇప్పుడు ఈ గుణాలు అనేవి 3 కూడా అందరిలోనూ ఉంటాయండి. ఇప్పుడు సత్వగుణం గురించి మాట్లాడుతున్నాం. 3 గుణాలు అందరిలోనూ ఉంటాయి. కానీ ఏమిటి మరి భేదం? వాటి యొక్క పర్సంటేజ్ అండ్ కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ తమో గుణం గురించి ఇంత చెప్పారు కదా. ఇక్కడ ఇది భగవాన్ శ్రీకృష్ణుడు ఈ గుణాలను గురించి భగవద్గీతలో 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము, అక్కడంతా కూడా ఒక్కొక్క గుణాన్ని గురించి చక్కగా వర్ణించి వివరించి చెప్పారు. నేను ఇప్పుడు మాట్లాడిన కొన్ని విషయాలన్నీ వాటికి సంబంధించినవే. ఈ 14వ శ్లోకంలో తమో గుణాన్ని గురించి చెప్పింది ఏంటని గుర్తు చేసి తర్వాత సత్వగుణానికి వెళతాం. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం. చూసాం కదా ఇక్కడ కూడా ఈ తమస్సు అంటే అజ్ఞానం. ఇది అజ్ఞానం చేత పుడుతుంది. ఇది అజ్ఞానానికి కారణముగా ఉంటుంది. మోహనం అంటే మోహింపజేస్తుంది, వీడిని భ్రమ పెడుతుంది. అందరికీ సర్వదేహినాం, ఎవరెవరికైతే అది ఎక్కువ ఉందో. దాని యొక్క లక్షణాలు ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. చూశారు, ఇక్కడ 3 చెప్పారు శ్రీకృష్ణుల వారు. ప్రమాద, ఆలస్య, నిద్ర. కానీ ఇక్కడ మనం 6 చూసాం. అజ్ఞానము, ఆలస్యం. అజ్ఞానం కూడా చెప్పారు ఇక్కడ. ఆలస్యము, జడత్వము, నిద్ర, ప్రమాద, మూఢత్వం. సో అక్కడ ఏంటి చేస్తాయి? నిబధ్నాతి, వీడిని బంధించేస్తాయి. అజ్ఞానంలోనూ, సంసారంలోనూ, దుఃఖంలోనూ బంధించేస్తాయి హే అర్జున అని చెప్పారు. అందుకని వీడికి సంశయ ఉంటుందని చెప్పాం కదా. అన్ని డౌట్. శాస్త్రాన్ని నమ్మడు, మహాత్ముని గురువుని నమ్మడు కదా. ఈ సంశయం ఉన్నవాడు జీవితంలో ముందుకు రాడండి. భగవంతుడే భగవద్గీతలో చెప్తాడు, సంశయాత్మా వినశ్యతే. సంశయం, డౌటింగ్ థామస్, వీడు నాశనం అవుతాడు. సొంత జీవితంలోనూ అన్నిటి మీద సందేహం. భార్య మీద సందేహం, పిల్లల మీద సందేహం, ఆఫీసులో సందేహం, వాడు చేసే పనుల మీద సందేహం. ఈ సందేహం అనేటువంటిది డౌట్. వాడు పైకి రాడు. మరి ఎవరు పైకి వస్తారు? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. భగవద్గీతలోనే శ్రద్ధ ఎవరికైతే ఉంటుందో, శ్రద్ధ ఉన్నవాడికి అక్కడ సందేహాలు ఉండవు. సందేహాలను తీర్చుకుంటాడు. శ్రద్ధతోటి వింటాడు, అర్థం చేసుకుంటాడు. కాబట్టి భగవద్గీతలో ఇలా చెప్పి ఇప్పుడు 117లో ఏం చదివాం? సత్వగుణం యొక్క శుద్ధ సత్వం అంటున్నారు ఇక్కడ. విశుద్ధ సత్వం చెప్పాను కదా. 3 గుణాలు కలిసి ఉంటాయి. ఒక్క గుణంతోనే ఎవరు ఉండం. అందుకని ఇప్పుడు మనకు కొంచెంసేపు నిద్ర రావాలంటే దాన్ని తమో గుణం అంటాం. కొంచెం యాక్టివ్గా ఆఫీస్కి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, పని చేయాలి అంటే దాన్ని రజోగుణం అంటాం. తర్వాత కొంచెం చింతన చేయాలి, ఆఫీసులో వర్క్ చేయాలి, మనస్సు దాంట్లో లగ్నం అవ్వాలి, కొత్తవి నేర్చుకోవాలి, సరిగ్గా చేయాలి పని అంటే దానికి సత్వగుణం కావాలి. ఇట్లా కాంబినేషన్లు ఉంటాయి, 3 ఉంటాయి. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? మనకు ఎవరికైతే సత్వగుణం ఎక్కువగా ఉంటుందో, శుద్ధమైన సత్వం, విశుద్ధి సత్వం అంటే ఏమిటంటే ఇక్కడ శంకరాచార్యుల వారు ఉదాహరిస్తున్నారు. నీళ్లు అండి, స్వచ్ఛమైన నీళ్లు, బావిలో నుంచి అప్పుడే తోడాం నీళ్లు చక్కగా. అట్లా ఆ నీళ్లు లేక వర్షంలోంచి పడుతున్న నీళ్లు చాలా శుభ్రంగా ఉంటాయి. ఏ కలుషితము లేకుండా, ఏ మలినము లేకుండా ఉండేటువంటి నీళ్ళు ఎట్లాగైతే ఉంటాయో అట్లాగా ఈ
సత్వగుణం అనేటువంటిది. సత్వం అంటేనే శుద్ధం. కానీ ఇప్పుడు ఏమవుతున్నది ఇక్కడ, ఆ నీళ్ళల్లో ఎట్లాగైతే మట్టి వచ్చి చేరుతుందో, మట్టి మట్టి వచ్చి చేరితే దాన్నేమో తమో గుణం అంటాం. కానీ ఆ మట్టిలో అనేక క్రిములు, వైరస్సులు అన్నీ ఉన్నాయంటే ఆ మురికి మట్టిలో అది రజోగుణం అంటాం. ఇట్లాగా ఈ రజో తమో గుణాలు, ఆ నీళ్ళు మురికి మట్టి నీళ్ళు, కానీ వాటిల్లో చాలా క్రిములతోటి కూడి ఉన్నటువంటిది హానికరమైనటువంటిది. అలాగా ఈ తమో గుణము రజోగుణములు ఈ సత్వగుణముతో కలిసినప్పుడు ఏమవుతాయి, ఇది ఇప్పుడు ఇంకా మలినమైపోయింది, కంటామినేట్ అయిపోయింది. అందుకని తమో గుణం ఎక్కువగా ఉన్నవాడు ఏం చేస్తాడు, ఇతరుల కంటే తనకు హాని చేసుకుంటాడు ఎక్కువ. తమో గుణం ఎక్కువగా ఉన్నటువంటి వాడు ఇతరుల కంటే తనకు ఎక్కువ నష్టాన్ని కలిగించుంటాడు. కానీ రజోగుణం ఎక్కువగా ఉన్నటువంటి వాడు తనకంటే ఇతరులకు ఎక్కువ హాని చేస్తాడు. అసలు ఈ 3 గుణాలను ఎట్లా ఇప్పుడు చెప్పాలంటే, ఈ పర్సంటేజ్ అండి, 80% సత్వగుణము, 10% తమో గుణము, 10% రజోగుణం ఉంటే జ్ఞానాన్ని పొందేందుకు ఆస్కారం ఉంది. సద్భావన సచ్చింతన చేసేందుకు అవకాశం ఉంది. అందుకనే భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తాడంటే, సత్వాత్ సంజాయతే జ్ఞానము. ఒక మనిషికి వాడి బుద్ధిలో జ్ఞానం ఏర్పడాలంటే, ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం, వాడికి సత్వగుణం ఉండాలి, బాగా మెజారిటీగా ఉండాలి. సత్వాత్ సత్వగుణము చేత మాత్రమే జ్ఞానం ఉదయిస్తుంది అన్నారు. ఇప్పుడు అలా కాకుండా ఈ సత్వగుణం 20% ఉందండి, రజోగుణం 60% ఉంది, తమో గుణం 20% ఉంది. వీడి గతి ఏమిటి అని భగవద్గీతలో చెప్తారు భగవంతుడు. వీడు మధ్యలోనే ఉంటాడు, మరింత కిందకి దిగజారిపోడు, ఇంక పైకి ఎదగడు. మధ్యస్థం. రాజసాహ తిష్టతి మధ్యస్థం. రాజసాహ ఊర్ధ్వం గచ్చంతి సత్వాహ అధో గచ్చంతి తమాహ అని భగవద్గీతలో వర్ణనం. అలా కాకుండా ఇప్పుడు 60% తమో గుణం, ఒక 30% రజోగుణం, ఒక 10% మాత్రమే సత్వగుణం ఉందనుకోండి, వాడు అధోగతి అవుతాడు. తమో గుణం చూసారు, ఈ కాంబినేషన్సే డిఫరెన్స్, కానీ 3 గుణాలు ఉంటాయి. అందుకని ఆధ్యాత్మిక జీవనం, ఇలా మనస్సుకు శాంతి సుఖము ఇవన్నీ కావాలనుకునేటువంటి వాడు వీలైనంత వరకు ఎక్కువసేపు, ముఖ్యంగా మెలుగుతో ఉన్నప్పుడు ఈ సత్వగుణ సంపన్నుడై జీవించటం నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి. భగవద్గీతలో ఈ 14వ అధ్యాయంలో 7 నుంచి 9వ శ్లోకం వరకు భగవంతుడు ఇవన్నీ వర్ణిస్తాడు. 3 గుణాల యొక్కది. రజో రాగాత్మకం విద్ధి తమస్త్వజ్ఞానజం విద్ధి. చూడు, రజోగుణం అంటే రాగాత్మకం, అటాచ్మెంట్ని క్రియేట్ చేస్తుంది. తమో గుణం అంటే అజ్ఞానం. సత్వగుణం సుఖే సంజాయతే, నీకు ఎప్పుడు శాంతి సుఖాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ శుద్ధ సత్వం ఏమవుతుందంటే, ఇక్కడ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, తాభ్యాం మిలిత్వా శరణాయ కల్పతే. చెప్పాను కదా, ఇప్పుడు ఈ రెండిటితోటి ఆ సత్వగుణం కలిసిన తర్వాత వాటి డామినేషన్ ఎక్కువైపోయింది కాబట్టి ఇవి ఇంకా సంసారానికి, పునరపి జనన మరణానికి కారణమవుతాయి, కల్పతే. కానీ ఈ సత్వగుణం శుద్ధముగా ఉన్న ఈ సత్వగుణంలో ఎత్ర ఆత్మబింబ ప్రతిబింబంత సన్, అసలు
ఆత్మ చైతన్యం అంతటా ఉన్నది, బింబ చైతన్యం. అది ఈ శరీరంలో ఈ శరీరాన్ని చైతన్యవంతం చేయుటకు ఎక్కడ ఆత్మ యొక్క లైట్ దీంట్లో పడుతున్నది, ఎక్కడ ఆ లైట్ని గ్రహిస్తున్నది చైతన్యాన్ని అంటే శుద్ధమైన ఆ మనస్సు. అందుకని అంతఃకరణం, బుద్ధి అనేటువంటిది అద్దం లాంటిది. ఆ అద్దంలో ఎట్లాగైతే చూడండి, ఇప్పుడు మన మొహం చూసుకోవాలంటే గరుకుగా ఉన్న రాయి మీద, గోడ మీద చూడలేం, కానీ పాలిష్ స్టోన్లో చూడగలం. చూసారా? స్టీల్ ప్లేట్లో చూడగలం, ఎందుకంటే అది బాగా షైనింగ్గాను స్మూత్గా ఉంది. ఎంతకంత షైనింగ్ ఉంటే ఆ రాయిలో కూడా మన మొహం కనపడుతుంది. నీళ్లు కదలకుండా ఉన్నప్పుడు మన ముఖం చక్కగా అద్దంలో లాగానే కనపడుతుంది కదా. అందుకని అది ప్రతిబింబిస్తున్నది అక్కడ. కాబట్టి చైతన్యం ప్రతిబింబించాలంటే ఈ శరీరంలో ఎక్కడ ప్రతిబింబిస్తున్నది, ఎక్కడ అది తీసుకుంటున్నది, గ్రహిస్తున్నదంటే బుద్ధి శుద్ధమైన అంతఃకరణములో, సత్వగుణ సంపన్నమైన దాంట్లో. సత్వగుణం ఎప్పుడు ఉంది అక్కడ, లేకపోతే అసలు మనకి ఇప్పుడు ఈ శరీరంలో చైతన్యమే పనిచేయదు. కాబట్టి ఎత్ర ఆత్మబింబ, ప్రతిబింబం ఏర్పడి ఏం జరుగుతున్న తర్వాత అది ఏర్పడబట్టే ఆ చైతన్యాన్ని, శక్తిని నేను ఇంద్రియాలకిచ్చి, ఇంద్రియాలు శరీరానికిచ్చి, శరీరం బయట అంత జగత్తును తెలుసుకుంటున్నది. అది చెప్తున్నారు. ప్రకాశయతి అర్క ఇవ. సూర్యుడు పైన ఉన్నాడ బింబం, అది అద్దంలో ప్రకాశించినప్పుడు ఆ అద్దంలో ప్రకాశించిన ఆ బింబం కూడా మరలా ఇంకొక చోట లైట్ ఫోకస్ పడి అక్కడ వస్తువును కూడా మనకు కనపడేట్లు చేస్తుంది కదా. అదేవిధంగా చైతన్యం రిఫ్లెక్ట్ అయింది శుద్ధ సత్వంగా ఉన్న మనస్సులో. ఆ మనస్సు ఇప్పుడు దాంట్లో ఏర్పడినటువంటి ఆ ప్రతిబింబ చైతన్యం ఇంద్రియాలను షైనింగ్ చేస్తున్నది. ఇంద్రియాలు చెప్పాను కదా, ఇప్పుడు శరీరం, తర్వాత బయట ప్రపంచం అంతా జడం మొత్తాన్ని ప్రకాశింపజేస్తున్నట్టే తెలుసుకుంటున్నది, తెలిసేట్లు చేస్తున్నది. అందుకనే ఆ మనస్సులో ప్రతిబింబముగా ఉన్నటువంటి చైతన్యం ఎప్పుడైతే డిస్కనెక్ట్ అవుతుందో, వ్యాధి మూలమా, వయస్సు మూలమా, మరణం వచ్చినప్పుడు ఆ శరీరంలో ఇంద్రియాలు ఉన్నా కూడా అవేవి కూడా ప్రపంచాన్ని చూడట్లేదు. కళ్ళు తెరిచే ఉంటాడు చచ్చిపోయినవాడు కూడా, కానీ ఏమీ తెలియదు, చూడదు. చూసేందుకు అక్కడ లోపల ఆ చైతన్య శక్తి దీంట్లో ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదు ఈ శరీరానికి. చూసారా? అట్లా ఈ సత్వగుణం యొక్క విషయం చెప్పి, కానీ అది ఎప్పుడూ అట్లా శుద్ధముగా ఉండి జ్ఞానానికి ఉపయోగించకుండా మధ్యలో ఈ పర్సంటేజ్లు ఎక్కువ అవ్వటం వలన అది ప్రాబ్లం ఏర్పరుస్తుంది. అలా చెప్పిన తర్వాత 118వ శ్లోకంలో ఈ సత్వగుణాన్ని గురించే దీని యొక్క లక్షణాలు ఏమిటి, ఈ సత్వగుణం ఎక్కువ ఉన్నటువంటి వాడిలో ఎలా ఉంటాడు, ఎలా ప్రవర్తిస్తాడు, ఒక్కొక్క దానికి చెప్తున్నారు కదా. రజోగుణం అంటే అట్లా కామక్రోధాలు, తమోగుణం అంటే ఆలస్య, నిద్ర, ప్రమాదాలు ఇక్కడ లిస్ట్ ఇస్తున్నారు. మిశ్రస్య సత్వస్య భవంతి ధర్మాః త్వమానిదాద్యా నియమా యమాద్యాః శ్రద్ధా చ భక్తిశ్చ ముముక్షుతా చ దైవీ చ సంపత్సన్నివృత్తి. చాలా ముఖ్యమైనది. మనకు దీన్ని బాగా మనలో కల్టివేట్ చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. ఏం చెప్తున్నారంటే మిశ్రస్య, ఇప్పుడు ఇక్కడ మిశ్రముగా ఉన్నాయి 3. ఎప్పుడు మిశ్రమమేనండి, ఒక్కటే ఉండదు. ఒక్కటే ఉంటే ఈ శరీరము, ఈ అంతఃకరణము, బుద్ధి, మనస్సు, అహంకారం, బాడీ ఇవన్నీ పనిచేయవు. 3 ఉంటాయి. కానీ ఈ మిశ్రమంలో
ఇప్పుడు ఎక్కువ పర్సెంటేజ్ అని చెప్పాను కదా, 70, 20, 10 అట్లా మొత్తం 100% వేసుకోండి. కాబట్టి ఇట్లా ఉన్నప్పుడు ఆ మనిషిలో ఎలాంటి గుణాలు, ఎలాంటి స్వభావం, ప్రవర్తన ఉంటుంది అంటే లిస్టు ఎక్కువ చెప్పకుండా శంకరాచార్యులు వారు భగవద్గీతలో చాలా విస్తరించి చెప్పినటువంటి దాన్ని ఇక్కడ సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పి మొదలైనవి అంటున్నారు. ఏంటి? అమానిత్వం మొదలైనటువంటివి, యమనియమాదులు మొదలైనటువంటి అన్ని మంచి గుణాలు వాడి యందుంటాయి అన్నారు. ఇది మనం కొంచెం విచారించాలి. ఆయన సింపుల్గా చెప్పారు, ఎందుకంటే మీకు మీ గురువుగారు తర్వాత వివరించి చెప్తారు అని చెప్పి అమానితాది, నియమ, యమ మొదలైన అన్నారు. ఏమిటివి? ఈ అమానిత్వం అనేటువంటిది భగవద్గీతలో అమానిత్వం అంటే అభిమానము, గర్వము, దంభము లేకుండా ఉండటం. అర్థమైందా? ప్రైడ్ అంటాం, గర్వం, మానం, అభిమానం అంటాడు. గీతలో 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగం అండి. అన్ని చాప్టర్లో అక్కడక్కడక్కడ భగవంతుడు ఈ మంచి గుణాలను గురించి చెప్తూనే ఉంటాడు. స్పెషల్గా గుణత్రయ విభాగ యోగం మాట్లాడినప్పటికీ, మరలా 16లో దైవాసుర సంపద్ విభాగ యోగం చెప్పినప్పటికీ, ఈ మధ్యలో అన్ని శ్లోకాలు భక్తి యోగంలో కూడా 12వ అధ్యాయంలో, ఎందుకంటే ఇవి స్థితప్రజ్ఞుడు, ముముక్షువు, భక్తుడు, జ్ఞాని యొక్క ఇవి లక్షణాలు ఇవి. కాబట్టి వీటిని మనలో పెంపొందించుకోవాలని అక్కడక్కడ మళ్ళీ భగవంతుడు చెప్తూనే ఉంటాడు. చాలా ముఖ్యం. సో అప్పుడు ఆ 13వ అధ్యాయంలో క్షేత్ర విభాగ యోగంలో అక్కడ ఈ పదంతో శ్లోకం మొదలవుతుందండి. అక్కడి నుంచి 20 సాధనలు, 20 గుణాలు, క్వాలిటీస్ని చెప్పబడుతున్నాయి. వాటిని సాధనలుగా తీసుకోవాలి. సాధకులైన వాళ్ళకి అవి సాధనలు. జ్ఞానాన్ని పొందేసినటువంటి మహాత్ముడి అతడి యొక్క గుణాలు. అమానిత్వమదంబిత్వం, అహింసా క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం శౌచం, స్థైర్యమాత్మ వినిగ్రహ. ఈ అధ్యాయాలు, ఈ శ్లోకాలని క్షుణ్ణంగా చక్కగా వినాలండి. ఇప్పుడు నేను అవన్నీ వివరించలేను, మీకు సూచన చేస్తున్నాను అంతే. ఆ అమానిత్వం అనే పదంతో మొదలయ్యే ఆ శ్లోకం అలా 20 లక్షణాలు చెప్పబడతాయి. దీంట్లో ఇప్పుడు కలిసి ఉన్నాయి చూసారా? యమ నియమంలోవి కొన్ని కలిసి ఉన్నాయి, కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి. కాబట్టి అన్నిటినీ కలిపి శంకరాచార్యులు వారు అమానిత్వం మొదలైన నుంచి ప్రారంభించి యమలో ఉండే 5 లక్షణాలు, నియమంలో ఉండే 5 లక్షణాలు, ఇవన్నీ కూడా ఇతడి యందు ఉంటాయి. ఈ అమానిత్వం, అదంబిత్వం చెప్పిన తర్వాత 16వ అధ్యాయం కూడా చెప్పాను కదా, దైవాసుర సంపత్ విభాగ యోగంలో అక్కడ మళ్ళీ 26 గుణాలు, దైవీ గుణాలు, సత్వగుణ సంపన్నుని యొక్క స్వభావ గుణాలు 26 చెప్పబడ్డాయి. వీటన్నిటిని లిస్ట్ అవుట్ చేయాలి. వీటన్నిటిని మరలా వింటుండాలి. అక్కడ అభయం సత్వ శుద్ధిం చూసారా? సత్వ సంశుద్ధి ఉన్నవాడికి ఇంకా భయం ఉండదు, అభయ స్థితి వస్తుంది, ఫియర్లెస్నెస్. ఆ తర్వాత అది జ్ఞానయోగ వ్యవస్థితి. అది జ్ఞానమును పొందుటకు, జ్ఞాననిష్టను పొందుటకు, జ్ఞానయోగంలో పయనించుటకు అది చాలా ప్రయోజనపడుతుంది అంటున్నారు. అట్లాగే యమనియమాలను పాటిస్తుండేవాడు సాత్వికుడు. యమనియమాలని జస్ట్ జ్ఞాపకం చేస్తాను, మంచిది. పతంజలి యోగ సూత్రంలో, నారద భక్తి సూత్రాలు చెప్పేటప్పుడు అక్కడెక్కడంతా మాట్లాడుంటాను. 5 యమములు
అంటే సెల్ఫ్ డిసిప్లిన్స్ 5 సోషల్ డిసిప్లిన్స్, 5 సెల్ఫ్ డిసిప్లిన్స్ అంటాం ఇంగ్లీష్లో, లేక డూస్ అండ్ డోంట్స్ అనొచ్చు. ఏంటి చెప్పారు? అహింస, సత్యం, అస్తేయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం. కొంచెమే అర్థం, పదానికి ఒక్క అర్థం చెప్తా అంతే, ఎక్కువ వర్ణించక్కర్లే. అహింసను పాటించటం, మనసా వాచా కర్మణ ఎవరికి దేని హింస కలిగించకూడదు. సత్యమును తెలుసుకొనుటకు జీవించవలేను. సత్యమును మాట్లాడాలి, కానీ సత్యమును తెలుసుకొనుటకు జీవించాలి. కాబట్టి ట్రూత్ఫుల్నెస్. తర్వాత ఎవరి వస్తువులను దొంగిలించకూడదు, ఎవరి వస్తువుల మీద ఆశ పడకూడదు. దొంగిలించలే, కానీ ఆశ వచ్చింది. ఇవన్నీ 3 లెవెల్లో, ఎట్ ద బాడీ లెవెల్, మైండ్ లెవెల్ అండ్ స్పీచ్ లెవెల్. తర్వాత అపరిగ్రహము, పొసెస్సింగ్ నేచర్ ఉండకూడదు. నేనే, నాకే అని చెప్పి అవసరం లేకుండా ఎక్కువగా థింగ్స్ని అన్నిటిని పొసెస్ చేయకూడదు. మనం ఫిజికల్లీ థింగ్స్ని పొసెస్ చేస్తుంటారు కొంతమంది మెంటల్లీ పీపుల్ని పొసెస్ చేసుకుంటుంటారు. పీపుల్ని హీజ్ ఎ వెరీ పొసెస్సింగ్ నేచర్. అంటే ఏంటి అర్థం? ఒక ఆవిడ ఉన్నది, భార్య. ఆ భర్త మీద చాలా పొసెసివ్ నేచర్. నా భర్త నేను చెప్పినట్లే వినాలి, ఇంకా ఆయన సొంతగా ఏమి ఆలోచించకూడదు. మా అత్తగారితో మాట్లాడకూడదు, వాళ్ళ అమ్మగారితో అంటే మాట్లాడకూడదు. వాళ్ళ అమ్మతో ఏం మాట్లాడినా సరే నాకు చెప్పాలి. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే వెంటనే నాకు చెప్పాలి. ఎంతసేపు ఉన్నారు చెప్పాలి. ఇట్లా సో మచ్ పొసెసివ్ నేచర్. ఇలాగే తల్లిదండ్రులు పిల్లల్ని పొసెస్ నేచర్ తోటి పెట్టుకుంటారు. ఇట్లా మెంటల్లీ వి పొసెస్ ది బీయింగ్స్. ముఖ్యంగా ఫిజికల్లీ వి పొసెస్ ద థింగ్స్. ఇవన్నీ మోర్ బర్డెన్ టు యువర్ లైఫ్. అందుకని లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని ఆ రైల్వే వాళ్ళు మనకు ఆ రైల్లో అట్లీస్ట్ ఎక్కేటప్పుడైనా అర్థం చేసుకుంటాడేమని పెట్టారు. కానీ అది జీవితం మొత్తంలో అనుసరించవలసిన తగిన ముఖ్యమైన ఒక అలవాటు. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. మోర్ యూ పొసెస్ మోర్ యూ సఫర్. అందుకని గివ్ ఇట్ అప్. అవసరం లేని దానికంటే పేరాశ అంటాం చూసారా? ఆశ, పేరాశ. ఎంత అవసరం నీకు? అసలు కొంతమంది ఇళ్లల్లో వాళ్ళు ఉపయోగించరు, ఎప్పుడో ఉంటాయి అటక మీద, అట్లాగే ఎన్నో సంవత్సరాలు ఉంటాయి, ఎవరికి ఇవ్వరు, వాళ్ళు ఉపయోగించరు, బయట పారేయరు. చూసారా ఎందుకు? ఇంకా అది శుభ్రం చేయటం మళ్ళీ మళ్ళీ ఇట్లంతా దాని గురించి అక్కడ పురుగు పుట్ర చేరి ప్రాబ్లమే కదా. ఇది అలవాటు చేసి చూసుకోండి. ప్రతిరోజు కూడా మన చుట్టూ చాలా మినిమం థింగ్స్, చాలా తక్కువ థింగ్స్ తోటి జీవించడం నేర్చుకున్నామంటే జీవితం చాలా ఆనందంగా లైట్గా ఉంటుందండి. మన బట్టల విషయంలో కానీ, చెప్పుల విషయంలో కానీ, ఎందుకంటే ఇది చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. చాలామంది బట్టలు విపరీతంగా కొంటూనే ఉంటారు, వాళ్ళకి అట్లా అలవాటు. మరి రోజుకి 5 రకాల డ్రెస్సులు మార్చాలి. మార్నింగ్ డ్రెస్, తర్వాత బ్రేక్ఫాస్ట్ డ్రెస్, ఆఫీస్ డ్రెస్, ఈవినింగ్ అవుటింగ్ డ్రెస్, నైట్ డ్రెస్, ఇన్ని రకాల డ్రెస్సులు. ఇంకా చెప్పులు చెప్పక్కర్నే లేదు. అందరిళ్ళల్లో అట్లా గుట్టగా పడేసి ఉంటాయి చెప్పులు. ఒక్కొక్కడికి 5 రకాలు, 6 రకాలు, ఏదో 2 రకాలు ఓకే. వాకింగ్ చేయటానికి షూ, నడిచేందుకు చెప్పులు, అంతకంటే ఎందుకండి? సరే, ఆడవాళ్ళు అంటే మేకప్, వాళ్ళ శారీలకు, వాళ్ళ డ్రెస్సులకి, బొట్టులకి అన్నిటికీ మ్యాచింగ్లు అంటారు. జెంట్స్ కూడా చాలామంది ఎందుకు కొంటూనే ఉండటం, అవసరం లేదుగా ఇది కానీ అర్థం చేసుకోరు. ఇట్లా ఇవన్నీ ఉంటాయి. ఏం మాట్లాడుతున్నాం? నాన్ పొసెసింగ్ గురించి చెప్తున్నాను. ఆ తర్వాత సో బ్రహ్మచర్యం, సెల్ఫ్ కంట్రోల్, అన్నిటిలో మోడరేట్గా ఉండాలి. ఇక్కడ బ్రహ్మచర్యం అంటే నేను సింపుల్ అర్థం చెబుతున్నాను, పెళ్ళి కానివాడు అని కాదు అర్థం. బ్రహ్మచర్యం అనేది అందరికీ
అన్ని ఇంద్రియములను అదుపులో పెట్టుకోవటం, మనసును అదుపులో పెట్టడమే బ్రహ్మచర్యం అని చెప్పచ్చు కదా. ఆ ఆశ్రమానికి తగినట్లుగా బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసి వాళ్ళకి తగినట్లుగా ఆ బ్రహ్మచర్యం అనే నియమం ఉంది. కానీ కామన్గా అందరికీ సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. తర్వాత నియమాలు 5 చెప్పారు. వాటిల్లో మొదట నువ్వు సంతోషం, శౌచం, శుభ్రముగా ఉండు. ఆంతరంగ శుభ్రత, బయట బహిరంగ శుభ్రత, స్వచ్ఛ భారత్ రెండూ ఉండాలి. ఎందుకంటే వేర్ దేర్ ఇస్ క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు ది గాడ్లీనెస్ అన్నారు. చాలామందికి కొంత ఇది శుభ్రత అనేటువంటిది దానికి టూ మచ్ మళ్ళీ అవ్వకూడదు. కొన్ని సహించుకోవాల్సి ఉంటుంది. నీకు తగినంత వరకు నీ చుట్టుపక్కల నీ చేత అశుభ్రం కనపడకూడదు. నీ వస్తువులు, నీ పనులు, నీ వేషము నీవు శుభ్రంగా ఉండు. అందుకని శౌచం. తర్వాత సంతోషంగా ఉండు, కంటెంట్మెంట్ తోటి ఉండు. ఈరోజు నీకు లభించి నీ దగ్గర ఉన్నదాంతో మొదట తృప్తిగా ఉండి మంచి కోసం ఇంకా అభివృద్ధి కోసం పని చేయి. కానీ ఏడవకు, ఏడుపు మొహం పెట్టకు అని చెప్పి కంటెంట్మెంట్, సంతోషం. అట్లా సంతోషం అని చెప్పి కంటెంట్మెంట్ అని చెప్పి లేజీగా ఉండద్దు. కొంచెం తపస్సు చేయి. అంటే బాగా నువ్వు నిగ్రహపరుచుకునేందుకు హార్డ్ వర్క్ అండి తపస్సు అంటే. సత్యమును తెలుసుకునేందుకు ఈ జీవితాన్ని నేను ఉపయోగించాలి, దానికోసం టైంని కేటాయించాలి. ఈ వ్రతాలుగా అట్లా అన్నీ చేస్తుంటారు కదండి, అవన్నీ తపస్సులే. కానీ తెలుసుకొని అర్థం చేసుకొని చేస్తే ఆ తపస్సు యొక్క ప్రయోజనం, ఫలం ఉంటుంది. మెకానికల్గా చేయకూడదు. తర్వాత ఈ తపస్సు అసలు ఎందుకు ఉపయోగించాలి? ఇవన్నీ ఈ నియమాలు, యమాలు స్వాధ్యాయం కోసం, సెల్ఫ్ స్టడీ అంటే నువ్వే చదువుకోవడం కాదు అర్థం, ఆత్మచింతన కోసం, ఆత్మజ్ఞానమును పొందుటకు. దీనికి నీ విల్ పవర్ని ఉపయోగించు. దానితో పాటుగా నీకు సహకరించేందుకు ఆ భగవంతుడికి శరణై భక్తుడుగా ఉండు. ఈశ్వర ప్రణిధానం చివరి నియమం. కాబట్టి నువ్వు నీ విల్ పవర్ మాత్రమే పనిచేస్తుందని చెప్పి గర్వపడకూడదు. అది ఉపయోగించాలి. ఈశ్వరుడు యొక్క కృప కూడా కావాలి. అందుకనే ప్రైమరీలీ మన జీవితం ఎలా ఉండాలంటే, పొద్దున లేవంగానే నా ప్రైమరీ రోల్ వచ్చేసి భక్తుడను. ఆ తర్వాత మిగిలినవన్నీ నేను భర్తను, భార్యను, ఆఫీసర్ని, కొడుకును, ఇవన్నీ కూడా అమ్మను, నాన్నను తరువాత. కాబట్టి లేవగానే మొదట భగవంతుడా నేను నీ యొక్క భక్తుడను, నువ్వు చెప్పినట్లు నేను జీవిస్తాను, నీ పనుల కోసమే నన్ను ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగించుకో, నన్ను ఈ లోకంలో ఎలా జీవించి ఏం చేయాలి అనేది నువ్వు నాకు గీతలో బోధించావు, మహాత్ముల చేత బోధింపజేస్తున్నావు. అవన్నీ నేను చక్కగా ఆచరించడానికి కావాల్సిన శక్తిని నాకు ఇవ్వని మొదట ఆయనతో మాట్లాడి ఆయనకి ప్రార్థన చేసి కొంచెంసేపు చింతించి ఆ తర్వాత నువ్వు నీ పనులు. అలాగే మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు కూడా వీలైనంత వరకు భగవంతుడా నేను ఈ రోజంతా నీ సేవకుడుగా, నీ యొక్క భక్తుడుగా ఉండి నేను జీవితాన్ని గడిపాను. నాకు తెలియక ఏదైనా అక్కడెక్కడ చిన్న చిన్నవి తప్పులు చేస్తుంటే వాటన్నిటి క్షమించు. నాకు ఇంకా చక్కగా జీవితాన్ని నడిపే విధంగా ఏ స్వార్థ బుద్ధి, ఏ అహంకార బుద్ధి, ఏ గర్వము, దాంభికము లేకుండా ఉండేటువంటి ఈ రజో తమో గుణాలు నన్ను డామినేట్ చేయకుండా ఉండేటువంటిగా నువ్వు నన్ను అనుగ్రహించని. రాత్రి పడుకునేప్పుడు మళ్ళీ ఆయనకి నమస్కారం చేసి ఆయన ఒళ్ళో పడుకోవాలి. పడుకుంటే భావించుకోవాలి, నేను నా దేవుడి యొక్క ఒళ్ళో పడుకున్నాను. తల్లి ఒడిలో పడుకున్న పిల్లవాడికి ఎంత ధైర్యంగా ఉంటుంది, ఇంకేమైనా బాధ ఉంటుందా, భయం ఉంటుందా? అలాగా నిద్రపోవాలి. మరలా పొద్దున లేవగానే ఆయనకి అటెండెన్స్ ఇచ్చి నేను నీ భక్తుడను. ఇలా
జీవితం నడపడం మొదలుపెడితే ఎంత ఆనందంగా చక్కగా ఉంటుంది. టెన్షన్లు, డిప్రెషన్లు, భయాలు, కోపాలు, తాపాలు వస్తాయా? రావు. కాబట్టే ఇవన్నీ సత్వగుణం యొక్క లక్షణాలని చెప్పి తర్వాత ఏం చెప్తానంటే శ్రద్ధ, అది గురించి ఇప్పుడే కదా మాట్లాడాను, గీతలో చెప్పారని. శ్రద్ధ ఉంటుంది సత్వగుణం ఉన్నవాడికి. తర్వాత భక్తి ఉంటుంది, పెద్దల మీద భక్తి, మాతృపితృభక్తి, దైవభక్తి, దేశభక్తి కూడా ఉంటుంది. దేశభక్తి అంటే నా చుట్టూ ఉండే మనుషులందరి మీద భక్తి, అంటే వాళ్ళందరికీ నమస్కరించు, అందరినీ గౌరవించు, అందరితోటి స్నేహభావంతో ఉండు, ఎవరికి సహాయం అవసరం అవుతుందో అప్పుడు సహాయం చేయగలిగినంత నువ్వు చెయ్యి. ఇట్లా భక్తితోటి ఉండాలి. ఇవన్నీ చివరికి ఏంటి? మోక్షమును పొందుటకని మర్చిపోకూడదు, ముముక్షుత ఉండాలి. ఇవన్నీ దైవీచ సంపత్తి అంటారు వీటన్నిటి చేత అసన్నివృత్తి. దీనివలన తెలుసుకుంటాడు ఏమిటి? ఈ జీవితంలో పారమార్థిక సత్యం, మోక్షము, భగవంతుడు, ఆత్మ తప్ప మిగిలినవన్నీ అసత్, అవన్నీ నిజము కాదు, శాశ్వతము కాదు. నా రిలేషన్షిప్స్, నా బంధాలు, నా శరీరము, నా పొసెషన్స్, ఇవేవి కూడా నిజం కాదు. నేను ఎలా జీవితాన్ని నడిపాను, ఎందుకోసం నడిపాను, ఏ గమ్యాన్ని పొందటానికని, అది దేవుడు చెప్పినట్లుగా, గురువు ఉపదేశించినట్లుగా జీవించానంటే టిక్, నువ్వు పాస్. అందుకని అసన్నివృత్తి. ఇంకా వీడికి టర్నింగ్ హిజ్ మైండ్ న్యాచురల్గా, సహజంగానే అసత్యమైన, అనిత్యమైన, అసారమైన ఈ వేరే నామరూప మాయా ప్రపంచంలో దేని మీద కూడా అటాచ్మెంట్, బంధం ఉండదు, మోహం ఉండదు. కానీ ఉంటాడు, లోకంలో జీవిస్తుంటాడు, చక్కగా జీవిస్తాడు, అందరితోటి ఆనందిస్తాడు, నవ్వుతుంటాడు. అందుకని వీడేదో అంత కోల్పోయినటువంటి డిప్రెస్డ్ పర్సన్ కాదండి, జ్ఞాని. ఇలా సత్వగుణ విషయాన్ని చక్కగా వివరించిన తర్వాత దీని యొక్క లక్షణాలు చెప్పారు. అసలు నిజమైన ఫలం చూడు, చివరికి పొందబోయే ఫలం, దీనికి స్పెషల్గా ఇట్లా ఫలాన్ని చెప్తున్నారు. అక్కడంతా నీకు సంసారంలో చిక్కుకుపోతావు, అది బంధహేతు అవుతుంది, సంసరణ హేతు అవుతుంది అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఇక్కడ మోక్షమునకు హేతు అవుతుందని చెప్తున్నారు. విశుద్ధ సత్వస్య గుణా ప్రసాద స్వాత్మానుభూతి పరమా ప్రశాంతి తృప్తి ప్రహర్ష పరమాత్మనిష్ట యయా సదానందరసం సమృచ్యతే. చూడండి ఫలం ఎంత చక్కగా, ద బెనిఫిట్స్ ఆఫ్ ది సత్వగుణ ఫలం. అవన్నీ అనుసరిస్తే ముందు చెప్పినవన్నీ, అమానిత్వం, అదంబిత్వం, అవన్నీ యమనియమాలు. విశుద్ధ సత్వస్య గుణా, ఈ విశుద్ధమైనటువంటి చాలా ప్యూర్ సాత్విక్, అన్కంటామినేటెడ్. ఆ రజోగుణ, సమోగుణ జస్ట్ బాడీ లివింగ్ కోసమే, కొంచెమే. అవి నన్ను అసలు డామినేట్ చెయ్యవు, నన్ను ఎఫెక్ట్ చేయ అంతుంటే. దీని యొక్క లక్షణాలు ఏంటో తెలుసా? ప్రసాద నెంబర్ 1. ప్రసాద అంటే ఆ గుళ్ళో పెట్టే ప్రసాదం కాదండి. దాన్ని కూడా ఏం ప్రసాదం అని చెప్పినారంటే, ఏది నువ్వు ఆ గుడిలో భగవంతుడికి నైవేద్యం పెట్టినటువంటి ఆ పదార్థాన్ని నీకు మరలా ఇచ్చినప్పుడు అది ప్రసాదం అవుతున్నది. నువ్వు స్వీట్ షాపులో నుంచే కొన్ని డబ్బా తీసుకెళ్ళి దేవుడికి అర్పించండి, నైవేద్యం పెట్టమంటే ఆ పూజారి లోపలికి తీసుకెళ్ళి ఇట్లా చూపించి దాని మీద పూలేసి, తులసి ఆకులేసి మళ్ళీ తీసుకొచ్చేటప్పుడు ఇదిగోండి మీరు తెచ్చిన స్వీట్ తీసుకోండి అనడు. అది నీ పెడతాడు. పెట్టినప్పుడు నువ్వేం చేస్తావు? తీసుకుని కళ్ళకు అద్దుకుంటావు. స్వీట్ షాపులో కొన్నప్పుడు స్వీట్ని ఎవరు కళ్ళకు అద్దుకోరు. గుడిలో దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత దాన్ని కళ్ళకు అద్దుకుంటాడు. నువ్వు మళ్ళీ దాన్ని
అందరికీ పంచి పెడుతున్నప్పుడు ఆ స్వీట్స్ ఉండేవాళ్ళు కూడా వాళ్ళకి తెలుసు ఇది ఎక్కడో కొన్న స్వీట్ అని, కానీ దాన్ని వాళ్ళు కళ్ళకు అద్దుకొని తింటారు. ఏమిటి అర్థం? ఇది భగవంతుడి చేత అనుగ్రహించబడినటువంటిది, బ్లెస్ చేయబడినది. ఇది నేను స్వీకరిస్తే నాకు ప్రకర్షణీయమైనటువంటి చాలా చీర్ఫుల్నెస్, నాలో ఆనందం వస్తుంది. ప్రసాదం అంటే చీర్ఫుల్నెస్ అండ్ ఇంగ్లీష్లో చీర్ఫుల్నెస్. ప్రకర్షణేన సాధయతి. నా మనస్సుని అట్లాగే ఏకదం నా శాంతిగా అయిపోతుంది, అణిగిపోతుంది మనస్సు అట్లా. అందుకని ప్రసాద. తర్వాత స్వాత్మానుభూతికి కారణం. నేనెవరనేది నాకు అర్థమైపోయింది. నేను దేహమును కాదు, మనస్సును కాదు, ఇంద్రియమును కాదు, బుద్ధిని కాదని తెలిసిపోయింది. స్వాత్మానుభూతి. తర్వాత ఇంకా తెలియలేదంటే తెలియాలని అర్థం. ఇవన్నీ రావాలి. మనలో సత్వగుణం ఉన్నదంటే వాట్ ఈస్ ద ఇండికేటర్? వాట్ ఆర్ ద ట్రేట్స్ ఆఫ్ ది సత్వగుణ సంపన్న పర్సన్? తర్వాత పరమా ప్రశాంతి. పైన ప్రసాద అని చెప్పారు, చీర్ఫుల్నెస్. నవ్వుతారు మనుషులు, వేరే 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 కూడా నవ్వుతారు. జోక్ వేసినా నవ్వుతారు. ఎవరైనా కొంచెం ఏహ్యముగా వాడిని ఫన్నీగా వాడిని హేళన చేసేప్పుడు నవ్వుతారు. అట్లా కాదు, పైన చెప్పిన చీర్ఫుల్నెస్ అనేటువంటిది ఈ లోపల ఉన్నటువంటి స్వాత్మానుభూతి, ఆనందము చేత వచ్చినటువంటి పరమ ప్రశాంతి. చూడండి, శాంతి, అశాంతి, శాంతి, ప్రశాంతి. ఆ ప్రశాంతి వచ్చిందంటే ఇంకా ఈ వచ్చిపోయే శాంతి అశాంతులు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఈ రెండిటికి సంబంధం లేకుండా నేను ప్రకర్షణేన శాంతి. అంటే నా శాంతి అశాంతి బయట ఉన్నటువంటి ఈ విషయాల మీద, మనుషుల మీద, ఆబ్జెక్ట్స్, థింగ్స్ మీద ఆధారపడి లేదు కాబట్టి అది తగ్గదు, పెరగదు. అట్లా ప్రకర్షణేన శాంతితోటి ఉంటుంది కాబట్టి అది నా స్వరూపంలో వచ్చింది ఆనందం. ఆనందం. తృప్తి. చూడండి, కంటెంట్మెంట్, చాలా తృప్తి. ఇంకా జీవితంలో లూజ్ ఎండ్స్ ఏమీ లేవు. అందుకనే జీవితం అట్లీస్ట్ ఇంకా థర్డ్ స్టేజ్ ఆఫ్ ది లైఫ్కి వచ్చారు, మనం కొంచెం పెద్దవాళ్ళం ఏమంటే జీవితంలో ఏది కూడా ఇంకా అతృప్తిగా, అది చేస్తే బాగుండేదే, ఇది చూస్తే బాగుండేదే, అప్పుడు అది చేసి ఉండాల్సింది అని ఇట్లా జరిగిపోయిన దాని గురించి ఇంకా జరగాలని ఏవి చింతనలు లేవు. నో లూజ్ ఎండ్స్ అంటాం. అందుకని తృప్తి. ఈ తృప్తికి పేరే సంతోషం అన్నారు నియమంలో, చూసారా? తృప్తి. దానివలన ప్రహర్ష, ప్రకర్షణేన హర్షం. ఈ ప్రసాదం, ప్రశాంతి, ప్రహర్షణం అన్నీ ఒకే రకంగా ఉంటాయి. కానీ వాటిని ఇంకా బాగా లోతుగా సాంస్క్రిట్లోంచి తీసి చెప్తే కొంచెం టైం పడుతుంది. ఎందుకు? లేకపోతే ఒకే అర్థాన్ని ఇచ్చేట్లయితే 3 పదాలని వాడతారు 3 సార్లు. కాదు, దానికి ఒక లోతైన అర్థం ఉంది. ఇప్పటికి ఆ పైన అర్థం ఇట్లా చేసుకుంటే చాలు. ఏం చెప్పాం అంటే ఈ ప్రహర్ష అంటే ఈ హర్షం, ఈ సంతోషం, ఈ ఆనందం, దీన్ని మాత్రం బ్లిస్ అంటాం ఇంగ్లీష్లో. హ్యాపీనెస్ అని సింపుల్గా చెప్పకూడదు. బ్లిస్ అంటేనే ఆత్మానందం, బ్రహ్మానందం, స్వరూపానందానికి మాత్రమే బ్లిస్ అని చెప్తాం. అందుకని నిద్రలో ఉన్న ఆనందం అది ఏ ఇంద్రియ సుఖ ఆనందం అండి. అది ఏంటనే మనకు వర్ణించి మాట్లాడటానికి, చెప్పడానికి తెలియలేకపోయినా కూడా అక్కడ ఉన్నది బ్లిస్సే. ఎందుకంటే ఏ వస్తువు, విషయ, లోక సంబంధం, మనస్సు లేదు, శరీరం లేదు, ఏమీ లేవు అక్కడ. అవన్నీ లేకుండా నీకు ఎక్కడి నుంచి వచ్చింది అంత చక్కటి ఆనందం? అక్కడ తృప్తిగా ఉన్నాం. ఏదైనా కొరత ఉందా?
ఏదైనా కొరత ఉందండి బాగా నిద్రపోయినప్పుడు? ఏమీ లేదు. ఒక్క డెఫిషిట్ లేదు, ఒక్క సందేహము లేదు, ఒక్క సఫరింగ్ లేదు, ఏమీ లేదంటే అది నీ స్వరూపంగా నువ్వు ఉన్నావు. ఇవన్నీ ఉపాధులు వదిలేసి. కాబట్టి అది బ్లిస్. కానీ నిద్రలో బ్లిస్ అనుభవిస్తే చాలదు. మెలకువలో ఉన్నప్పుడు జ్ఞానం లేకపోతే మనకు మెలకువే కదండి ప్రాబ్లం. వేకింగ్ స్టేటే కదా. నిద్ర పట్టకపోతే ప్రాబ్లం అది వేరే. నిద్ర పోయిన తర్వాత ప్రాబ్లమే లేదు అక్కడ. అది ఇది ఏంటి అనేది ప్రశ్నే లేదు అక్కడ ప్రాబ్లం. కలలో అక్కడ లేదు. ఎప్పుడు కలలో ఉన్నట్లుగా ఉన్నా కూడా మెలుకు వచ్చేసరికి కళని అట్లా తోసిపుచ్చేస్తాం కదా. కళ్ళు అంటాం. కానీ మెలుకులో ఉన్నప్పుడే నా వ్యవహారం చేసేప్పుడే నాకు అంత కష్టాలు నష్టాలు రాగాలు ద్వేషాలన్నీ కదా. అప్పుడు కరెక్ట్ చేయాల్సింది ఎక్కడ? మెలుకువలో. అందుకని ఈ రుచి పరమానంద నిష్టని పొందుతాడు. ఈ పరమానంద నిష్ట అంటే అదే వచ్చిపోయేది కాదు, తగ్గేది కాదు, పెరిగేది కాదు. ఇది ఎప్పుడు ఉండే స్వరూప ఆనందం. అందుకని దాని వలన ఎప్పుడు సదా ఆనందరసం. ఇప్పుడు రసం అంటే ఏదైనా ఒక పళ్ళ రసం అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే పళ్ళుని కట్ చేసి కోసుకొని గింజలు ఉమ్మేస్తూ తింటాం అంటే కష్టం. ఇప్పుడు మామిడికాయల సీజన్, రసాలు వస్తాయి ఆంధ్రాలో బాగా. ఆ రసం తీసి ఎవరైనా చక్కగా దాన్ని పెద్ద గాజు గ్లాసులో కొంచెం కూలింగ్ చేసి ఇస్తే ఎంత చక్కగా ఆనందంగా ఆస్వాదించి తాగుతాం. రసం అంటే అందరికీ జ్యూస్ అంటే. అందుకని ఇక్కడ ఈ ఆనంద రసాన్ని, ఎట్లాంటి ఆనందం? సదా ఎల్లప్పుడూ దాన్ని సంరుచ్యతి, ఎవర్ లాస్టింగ్ ఇది అతడికి వస్తుంది. దాంతో నిండి ఉంటాడు. కాబట్టి చూసారా సత్వగుణం యొక్క ముఖ్యత్వం, దాని యొక్క లక్షణాలు, దాని యొక్క ఫలం ఇవన్నీ చెప్పిన తర్వాత 120, 121 శ్లోకాల్లో శంకరాచార్యులు వారు కారణ శరీరం గురించి, ఇప్పుడు స్థూల శరీరం గురించి అయిపోయింది, తర్వాత సూక్ష్మ శరీరం అయిపోయింది. ఆ రెండిట్లో పనిచేస్తున్నటువంటి ఆ గుణాలు అవన్నీ చెప్పేశారు. ఇప్పుడు అసలు నిద్రావస్థ అంటే ఏమిటి? కాజల్ బాడీ అనేటువంటిది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఇది వర్ణించడం కష్టం, అర్థం చేసుకోవడం కష్టం. కానీ ట్రై చేసి దీనికి ఇట్లా అర్థం చేసుకోవాలి. జస్ట్ స్టార్ట్ చేస్తాను. అవ్యక్తమేత త్రిగుణైర్నిరుక్తం తత్కారణం నామ శరీరమాత్మనః సుషుప్తిరేతస్య విభక్త్యవస్థ ప్రలీన సర్వేంద్రియ బుద్ధివృత్తి. జనరల్ మీనింగ్ చెప్తాను, విచారణ కొంచెం వచ్చే సత్సంగంలో చూస్తాం. ఇది అవ్యక్తము. చూసారా, మాయకి ఏదైతే చెప్పామో పేర్లు శంకరాచార్యులు, అవ్యక్తనామ్ని పరమేశ శక్తి అని మాయకి చెప్పాం. ఇక్కడ కాజల్ బాడీ అనేటువంటిది అసలు ఏంటి? అది ఒక బాడీనా? దానికి బాడీ అని పేరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? కారణం, కాజల్ అంటే కారణ శరీరం, అదెందుకు ఇచ్చారు? ఇవన్నీ మనం విచారించాలి. ఇప్పుడు సింపుల్ అర్థాన్ని చెప్పేస్తున్నాను. ఇది అన్మానిఫెస్టెడ్ అంటున్నారు. అన్మానిఫెస్టెడ్ అంటే ఏంటి? తర్వాత 3 గుణములతోటి కలిసి ఉన్నది అంటే ఏంటి అర్థం? ఆల్మోస్ట్ కారణ శరీరం చెప్తున్నారంటే మాయను గురించి చెప్తున్నారని అర్థం, అజ్ఞానం గురించి చెప్తున్నారని అర్థం, లేని దాని గురించి చెప్తున్నారు. ఎందుకంటే మాయ అజ్ఞానం మిథ్య, అవి నిజంగా లేవు అని చెప్పబడుతున్నది. 3 గుణాలతో కలిసినది. అది తత్కారణం నామ శరీరం ఆత్మనః. ఆ కారణ శరీరం అనేటువంటిది మాయా అజ్ఞానము అన్మానిఫెస్ట్ అనేటువంటిది మరలా నేను మేలుకొని నిద్రలో ఉన్నాం. అప్పుడు అన్మానిఫెస్ట్గా ఉంది కదా, అణిగి ఉన్నది కదా, కనపడలేదు, అక్కడ ఏమీ తెలియదు మనకు.
కానీ మళ్ళీ కల వచ్చి మళ్ళీ మెలకు వచ్చి ప్రారంభిస్తుంది. ఇట్లా ఈ సూక్ష్మ స్థూల శరీరాలకు కారణముగా అవుతున్నటువంటిది కాబట్టి దానికి కారణ శరీరం అని పేరు. తత్ కారణం నామ, అందుకని దానికి కారణనామ. ఈ శరీర ఆత్మన అంటే ఈ మనుషుడికి ఈ రెండు అవస్థలను తెలియజేస్తూ ఈ శరీరాన్ని గుర్తు చేస్తుంది కదా. మళ్ళీ నిద్రపోతే ఈ రెండు ఉండవు కదా. అప్పుడు ఆ అణిగిపోయిన చోటు నుంచి మళ్ళీ వస్తున్నాయి. కాబట్టి అది ఈ రెండిటికి కారణముగా ఉన్నది కాబట్టి కారణ శరీరం. ఇది ఎక్కడ గుర్తించవచ్చు, ఎక్కడ చూస్తాం? సుషుప్తి అవస్థలో. సుషుప్తి అంటే నిద్రావస్థలో. అక్కడ సపరేట్గా విభక్త అవస్థ. ఇది సపరేట్గా దానికి సపరేట్. చూడండి, ఈ మూడు గుణాలు ప్లస్ మూడు అవస్థలు. ఇది ఒక అవస్థకి సంబంధం లేదు. శరీరం, స్థూల శరీరానికి పని జాగ్రత్త అవస్థలో, దాని డిపార్ట్మెంటు, దాని ఏరియా, దాని లొకేషన్ అది. కళ యొక్క పని డ్రీమ్ స్టేట్లో సూక్ష్మ శరీరానికి ఎక్కువ పని. కానీ మెలుకులో కూడా సూక్ష్మ శరీరం ఉండాలి, కానీ ప్రిడామినెంట్లీ విత్ ఫిజికల్ బాడీ. కానీ అక్కడ కళలో ఈ స్థూల శరీరంతో సంబంధం లేదు, కానీ సూక్ష్మ శరీరమే చాలు అక్కడ కదా. దాని డిపార్ట్మెంట్ అక్కడ అంతవరకే. అలా నిద్రకు పోయినప్పుడు ఈ రెండు శరీరాలు అవసరం లేదు. ఈ ఈ కారణం ఈ రెండు స్థూల శరీరము, సూక్ష్మ శరీరం, జాగ్రత్త అండ్ కళ అవస్థ, స్వప్న రెండు కూడా సంబంధం. ఇది విభక్తముగా సపరేట్గా కారణావస్థలో ఉందంటే బీజావస్థలో ఉండి, కానీ ఆనందాన్ని అనుభవిస్తుంది అక్కడ. ప్రలీన సర్వేంద్రియ బుద్ధివృత్తి. ఏ నిద్రలో అయితే నా శరీరము, నా ఇంద్రియములు, నా మనస్సు, బుద్ధి అన్నీ కూడా వృత్తులన్నీ ఎక్కడ అణిగిపోతున్నాయో, ఎక్కడ పోయి కనుమరుగవుతున్నాయో ఆ నిద్రాస్థితికి పేరే, సుషుప్తి అవస్థకి పేరే కారణ శరీరం. దానికి పేరే అవ్యక్తమైనదని చెప్పారు. ఆ తర్వాత శ్లోకం, దీనికి సంబంధించిన విషయాలు వచ్చే సత్సంగంలో విచారణ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.